రిషబ్ పంత్ ఫస్ట్ ఇంజూరీ అయ్యాడు, తిలక్ వర్మ తర్వాత ఇంజూరీ అయ్యాడు, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజూరీ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తీసుకొచ్చిన ప్లేయర్ ఏం చేశాడని ఓడిఐ స్క్వాడ్లోకి మేడ్ ఇన్ కాలప్ వచ్చింది అని డౌట్ చాలా మందికి ఉంది. మరి దాని గురించి ఎలాగో మాట్లాడుకోవాలి. దాంతో పాటుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో జరిగిన లేటెస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ సెకండ్ గెలుపు నమోదు చేసుకున్నారు. వాళ్ళు యూపీ వారియర్స్ చాలా కన్విన్సింగ్ ఓడించారు. 9 వికెట్స్ ఎడతోటి 47 బాల్స్ మిగిలిండగానే దే హైయెస్ట్ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాల్స్. మరి దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇవాల్టి నుంచి ఎవరన్నా సరే ఆడియో క్వాలిటీ బాగాలేదంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా. కొత్త మైక్ కొన్నాం, DJI మైక్ మినీ. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. మీరు ఒకవేళ దాన్ని కొందాం అనుకున్నా ఆర్ ఇంకేమన్నా కొందాం అనుకున్నా మా కింద ఉన్న లింక్ నుంచి వెళ్తే అఫిలియేట్ మార్కెటింగ్లో మాకు కాస్త డబ్బులు వస్తాయి. మీరు డైరెక్ట్గా ఇవ్వాల్సిన పని లేదు. యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్. ఎనీవేస్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ మైక్ బాగుందో లేదో క్వాలిటీ ఫస్ట్ అది చెప్పండి. సరే, బిఫోర్ వి గెట్ టు వాషింగ్టన్ సుందర్ అండ్ రీప్లేస్మెంట్, WPL గురించి కాస్త మాట్లాడుకుందాం. WPL ఏం జరిగిందంటే ఆర్సీబీ టుక్ ఆన్ యూపీ వారియర్స్. ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు, యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేయమన్నారు. టక్క 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 వికెట్లు పడ్డాయి. 50 for 5. ఫీబీ లిచ్ఫీల్డ్ వచ్చి బాగానే ఆడుతూ తన అవుట్ అయిపోయింది. యాక్చువల్లీ బ్యాటర్స్ ఎవరూ కూడా మంచి బాల్కి అవుట్ అయినట్టుగా అనిపించలే. ఆ 5 వికెట్స్ కూడా వాళ్ళు తప్పు షాట్స్ ఆడి అవుట్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది. శ్రేయాంక్ కపాట్లకు 2 వికెట్స్ తీసుకోవడం, నడిన్ డిక్లార్క్ మళ్ళీ 2 వికెట్లు తీసుకోవడం, ఇలా 50 for 5 చేసేసిన తర్వాత యూపీ వారియర్స్ దగ్గర పెద్ద ఇంకా వేరే ఆప్షన్ లేదు. నెమ్మదిగా ఆడడం, 20 ఓవర్స్ పూర్తిగా ఆడడం. అది దీప్తి శర్మ అండ్ డియాండ్రా డాటన్ చక్కగా చేశారు. 93 రన్ పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యన. దాంతో 143 అయితే స్కోర్ చేశారు యూపీ వారియర్స్. బట్ యు నో ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఈ హై స్కోరింగ్ వెన్యూ డివై పాటిల్ స్టేడియంలో 143 సరిపోదు అన్న ఒక అంచనా అయితే ఉంటుంది ఎవరికైనా. అండ్ ఆ అంచనాలకి భిన్నంగా కాకపోయినా దాన్ని ఇంకా అణిచివేసేలాగా, దాన్ని ఇంకా చిన్నాభిన్నం చేసేలాగా గ్రేస్ హ్యారిస్, స్మృతి మాందన స్టార్ట్ చేశారు చేజ్ ఫర్ ఆర్సీబీ. గ్రేస్ హ్యారిస్ 85 స్కోర్ చేసింది. ఏంటో ప్రతి బ్యాటర్ 80 కంటే ఎక్కువ స్కోర్ చేసిన అట్లీస్ట్ టాప్ 2లో వచ్చేవాళ్ళు ప్రతి మ్యాచ్లో కూడాను ఓ రేంజ్లో ఆట ఆడుతున్నారు. అండ్ గ్రేస్ హ్యారిస్ ఈ ఇన్నింగ్స్లో నిన్న జరిగిన మ్యాచ్లో, దీని ముందు జరిగిన మ్యాచ్లో స్నేహ్ రాణా అని ఒకే ఓవర్లో సోఫీ డివైన్ 32 పరుగులు స్కోర్ చేసింది. అలానే గ్రేస్ హ్యారిస్ కూడా ఈ మ్యాచ్లో ఒకే ఒక ఓవర్లో డియాండ్రా డాటన్ని 32 పరుగులు తన దగ్గర తీసేసుకుంది. 32 runs in 1 over. ఏం చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారో. చాలా సింపుల్ టాక్టిక్, ఎక్కువ ఫుట్ వర్క్ లేదు గ్రేస్ హ్యారిస్ది. మీరు గమనిస్తే కనుక అంటే బాల్ ఎక్కడైతే పిచ్ మీద పడిన తర్వాత డీవియేట్ అవ్వదు, అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, ఈ టాక్టిక్ బాగా పనిచేస్తుంది. ఏంటంటే త్రూ ద లైన్ ఆడడం, అంటే బాల్ పైకి వేస్తే ఆ లైన్ ఎక్కడుంది గమనించుకొని ఆ లైన్లోకి వెళ్ళడం, జామని కొట్టడం, స్ట్రైట్ డౌన్ గ్రౌండ్ పైకి పిచ్ చేస్తే, షార్ట్ వేస్తే కట్టు పుల్లు కొట్టడం. త్రూ ద లైన్ ఆడింది, అంతకుమించి ఇంకేం చేయలేదు. సీ ద బాల్, హిట్ ద బాల్, మంచి ఒక క్లారిటీతో బ్యాటింగ్ చేసింది. ఆ క్లారిటీ తోటి రన్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఉతికి ఆరేసింది బౌలర్స్ అందరినీ కూడా, ఎక్కడ ఛాన్సే ఇవ్వలేదు ఫర్ యూపీ వారియర్స్ టు కమ్ ఇన్ టు ది గేమ్. అండ్ స్మృతి మాందన ఒకవైపు ఈ పవర్ఫుల్ హిట్టింగ్ ఆఫ్ గ్రేస్ హ్యారిస్ అయితే, మరొక వైపు ఆ టైమింగ్ అండ్ టచ్ అండ్ క్లాస్ ఆఫ్ స్మృతి మాందన అది చూడడానికి కనిపించింది అందరికీ కూడా. తను 47 పరుగులు స్కోర్ చేసి నాట్అవుట్గా నిలిచింది. ఆఖరిలో బైస్ రూపంలో ఒక 4 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తి అయిపోయింది. తన హాఫ్ సెంచరీకి వెళ్ళలేదు. ఇది మైల్ స్టోన్స్ మీద కొంచెం వ్యామోహం ఉన్న వాళ్ళు అనుకుంటారు, మైల్ స్టోన్ మిస్ అయిపోయిందని. బట్ పెద్దగా ఎవరు క్రికెటర్లో పెద్ద పట్టించుకోరు. T20 ఫార్మాట్లో 50 పెద్దగా ఎవరు పట్టించుకోరు అసలు. మ్యాచ్ గెలిచారు 2 out of 2. ఆర్సీబీ మంచి స్టార్ట్ అందుకున్నారు ఈ సీజన్కి. యూపీ వారియర్స్ నీడ్ టు ఫైండ్ వే టు కమ్ బ్యాక్. నెక్స్ట్ గేమ్ అయితే MI అండ్ గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ ఇప్పటిదాకా 2 మ్యాచ్లు కూడా 200 కంటే ఎక్కువే స్కోర్ చేస్తున్నారు. MI ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచున్నారు, డీసీని ఓడించారు. సో ఏం జరుగుతుందో ఏంటో మనం చూడాలి. ఇక దట్స్ ద నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్. ఇది WPL సంబంధించిన విషయం. గ్రేస్ హ్యారిస్ నాకు చూసారు లేదా, నేను ఒక రీల్ కూడా చేసి ఇన్స్టాగ్రామ్లో ఎలా వీర విహారం చేస్తున్నారు, ఎలా పవర్ గేమ్ ఇంప్రూవ్ అయింది ఉమెన్స్ బ్యాటింగ్లో అన్నది. మీరు చూసుంటే సరే, చూడకపోయింటే కనుక క్యాచ్ దట్ కౌశిక్ ఎన్సీ నా హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ మళ్ళీ ఈ గేమ్లో కూడా ఆ పవర్ హిట్టింగ్ చూసాం. సో ఎవ్రీ గేమ్ దట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అందుకే చెప్తున్నా, WPL చూడడం ఇప్పటిదాకా చేసిండకపోయింటే కైండ్లీ కన్సిడర్ డూయింగ్ దట్ బికాజ్ విల్ బి ఎంటర్టైన్, దట్స్ ఫర్ షూర్. 4s and 6s కావాలి చాలా మంది కదా, అవి పరిపూర్ణంగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో. అదనమాట సంగతి. కట్ చేస్తే ఇందాక చెప్పిన ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రిషబ్ పంత్ ఇంజూరీ అయిపోయాడు, సైడ్ స్ట్రెయిన్. దాని తర్వాత తిలక్ వర్మకి గ్రాయిన్కి సంబంధించి ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ లేటెస్ట్గా వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ ఓడిఐలో అగైన్స్ న్యూజిలాండ్ తను ఇంజూరీ అయిపోయాడు. BCCI రిలీజ్ చేసిన ప్రెస్ బ్రీఫింగ్ ప్రకారంగా ఏంటంటే తనకి
రిబ్ ఇంజురీ ఏదో కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్కాన్స్కి తీసుకెళ్ళి ఆ స్కాన్స్ చూసి తర్వాత అసెస్ చేసి చెప్తారట ఎంత తీవ్రంగా ఆ ఇంజురీ ఉంది, ఎంతకాలం పడుతుంది రికవర్ అవడానికి, అదంతా కూడా ప్రస్తుతానికి తెలియదు. కానీ తనకి ఈ ఓడిఐ సిరీస్కి అయితే రీప్లేస్మెంట్ అనౌన్స్ చేశారు. ఎవరై ఉంటారు అనుకున్నారు మీరు అసలు రీప్లేస్మెంట్గా? ఆయుష్ బడోని వచ్చాడు. ఆయుష్ బడోని ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్కి ఆడున్నాడు, తర్వాత ఢిల్లీకి ఆడతారు రంజీ ట్రోఫీలో, వాళ్ళ క్యాప్టెన్ కూడా చేసున్నాడు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఆలోచిస్తే వాషింగ్టన్ సుందర్ ఏం చేస్తాడు రోలు? ఆఫ్ స్పిన్ వేసి బ్యాటింగ్ చేస్తాడు లోవర్ డౌన్ ది ఆర్డర్. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కావాలి అంటే లోవర్ డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేసే మనిషి కాస్త బౌలింగ్ కూడా చేయగలగాలి. ఆయుష్ బడోని ఎక్కువగా బౌలింగ్ చేయడం చూసారా మీరు? చూసుండ్రు. ఈ సీజన్ ఆఫ్ విజయ్ హజారే ట్రోఫీ ఏదైతే ఇప్పటిదాకా నడిచిందో దాంట్లో తను ఏం చేశాడో చెప్తా. 3 innings బ్యాటింగ్ చేశాడు, రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు, అస్సలు ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. బౌలింగ్ చేశాడు, 4 వికెట్స్ తీసుకున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్లో 3 innings 3 wicket haul కూడా ఉంది. సో చాలా ఎక్కువ బౌలింగ్ చేయలేదు, చాలా ఎక్కువ బ్యాటింగ్ చేయలేదు. కానీ గతంలో తను చేసిన బ్యాటింగ్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా ఈ 6-7 స్పాట్లో వస్తాడు. కానీ T20 ఫార్మాట్, సో ఓడిఐ ఫార్మాట్లోకి ఎందుకు తీసుకొచ్చారు అని ఒక డౌట్ రావాలి. సాధారణంగా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అంటే ఎవరున్నారని ఆలోచిస్తే, అంటే కాస్త ఆఫ్ స్పిన్ వేసేవాళ్ళు, కొంచెం బ్యాటింగ్ చేసేవాళ్ళు, లోవర్ డౌన్ ది ఆర్డర్ అంటే మొదట గుర్తు చెప్పారు రియాన్ పరాగ్ నాకు. అతను కాకుండా ఇక హర్ష్ దూబే అనొచ్చు, మీరు తనుష్ కోటి అని అనొచ్చు, ఇలా వేరే వేరే ప్లేయర్స్ పేర్లు బయటికి రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇంకెవరు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ కనిపించరు మీకు. మీ దృష్టిలో ఎవరన్నా ఉన్నారా? ఉంటే కమెంట్లో చెప్పండి. బట్ రియాన్ పరాగ్ ఎందుకు రాలేదు అంటే తను ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు అని వార్తలు, విచ్ ఇస్ వై తను కన్సిడర్ చేయలేట. ఆయుష్ బడోనికి ఒక మెయిడెన్ కాలప్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ టైం ఇండియన్ స్క్వాడ్ లోకి తనని పిలిచారు, ఇన్వైట్ చేశారు, ఆడమనకు అవకాశం ఇచ్చారు. సో ఆడతాడా లేదా తర్వాత సంగతి, బట్ తనకైతే ఆ కాలప్ వచ్చింది. ఈ షుడ్ బి రియలీ హ్యాపీ ఫర్ దట్. తను, తన కోచ్, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా విల్ బి రియలీ హ్యాపీ. బికాస్ చిన్నప్పటి నుంచి ఎవరన్నా సరే బ్యాటు బాల్ పట్టుకున్నా ఇండియాకి ఆడదామని అనుకుంటారు కదా. ఆ కళ నిజమవుతోంది ఆయుష్ బడోనికి. బట్ సరైన రీప్లేస్మెంట్ అనే ఒక ప్రశ్న అయితే ఉంటుంది. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. సరే, ఆ రెండో ఓడిఐకి సంబంధించిన ప్రివ్యూ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, తర్వాత రేపు వచ్చే వీడియోలో. ఇక్కడికైతే ఇంతే సంగతులు. నౌ ఇంకొక డౌట్ రావాలి మీకు. ఇప్పుడు తిలక్ వర్మ ఇంజురీ ఎంత సీరియస్? తను T20 వరల్డ్ కప్ అందుబాటులో ఉంటాడా ఉండడా? ఒకవేళ ఉండకపోతే రీప్లేస్మెంట్ ఎవరు? నౌ హైపోథెటికలీ ఒకవేళ తను అందుబాటులో ఉండకపోతే ఒకవేళ రీప్లేస్మెంట్గా ఎవరిని కన్సిడర్ చేయొచ్చు? నవ్ యు వాంట్ ఎ టాప్ ఆర్డర్ బ్యాటర్. ఓపెనర్ని తీసుకొచ్చి నెంబర్ 3 ఆడిస్తారా, ఆర్ నెంబర్ 3 నెంబర్ 4 ఆడించే బ్యాటర్ని ఆడిస్తారా? కొన్ని ఆప్షన్స్ ఏమున్నాయి మన దగ్గర. రుతురాజ్ గైక్వాడ్ ఇస్ వన్, రైట్? తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు వైట్ బాల్ ఫార్మాట్లో, తనని కన్సిడర్ చేయొచ్చు. రజత్ పటిదార్, తనని కన్సిడర్ చేయొచ్చు. లేదు కాస్త అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అంటే ఒక ప్రియాన్చార్యనో ప్రప్ సిమ్రన్నో కన్సిడర్ చేయొచ్చేమో. అంటే మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది. వైభవ్ సూర్యవంశిని కన్సిడర్ చేయలేరు, బికాస్ తనకి ఇంకా 15 సంవత్సరాలు రాలేదు, రాకుండా తనని కన్సిడర్ చేయడానికి లేదు. నౌ మీ ఉద్దేశంలో ఒకవేళ గనక తిలక్ వర్మని రీప్లేస్ చేయాలంటే ఎవరితో రీప్లేస్ చేస్తారో కమెంట్లో చెప్పండి. ఐ థింక్ దట్ వోంట్ హ్యాపెన్. ఆ అవసరం రాదు. ఈ మొదటి 3 T20 ఇంటర్నేషనల్స్కి తనకి రెస్ట్ ఇచ్చేశారు. దాని తర్వాత ఎంత వేగంగా కోలుకుంటాడో దాని మీద డిపెండ్ అవుతుంది. ఆఖరి 2 ఆడతాడా లేదా డైరెక్ట్గా T20 వరల్డ్ కప్లోనే ఎంట్రీ ఇస్తాడా ఆర్ రీ ఎంట్రీ ఇస్తాడా అన్న విషయం వెయిట్ చేసి చూద్దాం. లెట్స్ హోప్ దట్ ఈ యంగ్స్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. బట్ ఒకవేళ తను అందుబాటులో లేకపోతే ఎవరు మీ ఆప్షన్? ఇక్కడ సడన్ గా ఆయుష్ బడోని వచ్చినట్టు ఇంకెవరన్నా సడన్ గా వస్తారా తిలక్ వర్మని రీప్లేస్ చేయడానికి? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అనొచ్చు కొంతమంది శుభ్మన్ గిల్ కూడా కన్సిడర్ చేయొచ్చు కదా అని, బట్ ఐ థింక్ శుభ్మన్ గిల్ కంటే కూడా వేరే వాళ్ళు T20 ఇంటర్నేషనల్ సెటప్లో ముందుగా ఆడాలని నేను నమ్ముతాను. నో హేట్ అగేన్స్ట్ గిల్, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. టెస్ట్కి ఓడిఐకి గ్యారంటీ షూర్ షాట్ ఉంటాడు. T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్లో నేను వేరే ప్లేయర్కి అవకాశం వస్తే చూడాలంది. ఎవరు అనుకుంటారు మీరు చెప్పొచ్చు కమెంట్లో. సరే, వీడియో అక్కడ నచ్చుంటే కనుక లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ మైక్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో అది కూడా కాస్త చెప్తూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టంప్ టేల్స్కి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.